కృపే నమ. ఈ 5 వస్తువులను ఎప్పటికీ రుణంగా తీసుకోకండి. ఎవరిని అడిగి ఈ 5 వస్తువులను ఎప్పటికీ రుణంగా తీసుకోకండి. ఇవి కుబేరులైనా బెకారుగా చేసేస్తాయి. పెరుగు, ఉప్పు, అగ్గిపెట్టె, నల్ల నువ్వులు, రుమాలు అంటే ఖర్చీఫ్ అన్నమాట. వంటి వస్తువులను ఎవరిని అడిగి ఉచితంగా లేదా రుణంగా తీసుకోవద్దు. వాస్తు మరియు జ్యోతిష శాస్త్ర ప్రకారం అశుభమైనది. దీనివల్ల ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు తలెత్తవచ్చు. మన దైనందిన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇతరుల దగ్గర చిన్న చిన్న వస్తువులు అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి మనకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ వాస్తు మరియు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఈ వస్తువులను ఎవరిని అడిగి తీసుకోవడం లేదా ఇవ్వవద్దని సూచించబడింది. తప్పనిసరైన పరిస్థితులు తీసుకునవలసి వచ్చినా వాటి విలువ చెల్లించడం లేదా తిరిగి ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. ఈ 5 వస్తువులను ఎప్పుడు రుణంగా తీసుకోకూడదు. పెరుగు అనేది సాధారణంగా వాడే ఆహార పదార్థం. ఎన్నోసార్లు మనం తోడు పెట్టేందుకు కొద్దిగా పెరుగు పక్కింటి నుంచి తీసుకుంటాం, కానీ వాస్తు ప్రకారం ఉచితంగా లేదా రుణంగా పెరుగు తీసుకోవడం అశుభం. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి పోతుంది, ధనం వృధా అవుతుంది, మరియు నెగిటివ్ ఎనర్జీకి ద్వారం తలుపు తీసినట్టు ఉంటుంది. ఇది కుటుంబ సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. లవణం, ఉప్పును శనిగ్రహంతో సంబంధించిన సంబంధం ఉన్నదిగా పరిగణిస్తారు. ఇంట్లో ఉప్పు అయిపోవడం, ఎవరినైనా అడిగి ఉప్పు తీసుకోవడం అది ఉచితంగానైనా శని దోషాన్ని పెంచుతుంది. దీనివల్ల ఈ ప్రభావంతో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పు మొదలైనవి ఎదురవుతాయి. శనిని రోషపెట్టేలా ఇది పనిచేస్తుంది. దాంతో భాగ్యం అంతరిస్తుపోతుంది. అగ్గిపెట్టె చిన్నదైనా వీటికి అగ్నితత్వంతో సంబంధం ఉంటుంది. వాస్తు ప్రకారం అగ్నితత్వం ఇంట్లో శక్తి మరియు జీవబలానికి సంకేతం. ఇతరుల నుండి అగ్గిపెట్టె తీసుకోవడం వల్ల ఇంట్లో కలహాలు, కోపం, ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్యత అగ్నిదోషం దెబ్బతీస్తుంది. నల్ల నువ్వులు రాహుకేతు మరియు శనిగ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ గ్రహాల ప్రభావం జీవితంపై అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, ఖర్చుల రూపంలో ప్రత్యక్షమవుతుంది. నల్ల నువ్వులను ఎవరైనా అడిగి తీసుకుంటే ఆ గ్రహాల నకారాత్మక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శనివారం నాడు తప్పు చేయకూడదు. ఇది ఆర్థిక నష్టానికి, మానసిక బాధలకు దారితీయవచ్చు. ఖర్చీఫ్ అన్నమాట. రుమాల అనేది వ్యక్తిగత వస్తువుగా పరిగణించబడుతుంది. ఇది మన శరీర శక్తికి అనుబంధం కలిగి ఉంటుంది. ఇతరులు రుమాలను వాడడం మంచిది కాదు, లేదా ఉచితంగా తీసుకోవడం వల్ల సంబంధాలలో విభేదాలు, దూరాలు ఏర్పడతాయి. ఇంట్లో ఇది నకారాత్మక శక్తిగా పెరుగుతుంది. రుమాలను కానుక ఇచ్చే వారికి కూడా ఇది మంచిది కాదు. ముగింపు: ఈ విషయాలు చిన్నగా కనిపించినా వాస్తు మరియు జ్యోతిషపరంగా చాలా లోతైన ప్రభావం చూపిస్తాయి. ఈ 5 వస్తువులను అడిగి ఎవరైనా తీసుకోకపోవడం ద్వారా మనం దోషాల నుండి రక్షణ పొందగలము, శుభశక్తిని నిలుపుకోవచ్చు. ధన్యవాదాలు.